హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎట్ ది రేట్ ఆఫ్ లైఫ్ క్రౌడ్ క్రియేషన్స్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను 3D పెన్ యూజ్ చేసి జేసీబీ ఎలా ప్రిపేర్ చేయబోతున్నాను, అలాగే 3D పెన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 3D పెన్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఒక కనెక్టర్ అండ్ ఫిలమెంట్, ఇది ప్లాస్టిక్ వైర్ టైప్ ఉంటుందన్నమాట. అండ్ 3D పెన్ ని ప్లేస్ చేయడానికి ఒక ప్లాస్టిక్ స్టాండ్ అయితే ఇచ్చారు. ఇందులో అయితే 3D పెన్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పోర్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటైతే కనెక్టర్ ప్లేస్ చేయడానికి, నెక్స్ట్ పోర్ట్ వచ్చేసి మనము వైర్ని ప్లేస్ చేయడానికి అంటే ఫిలమెంట్ని ప్లేస్ చేసుకోవడానికి. అడాప్టర్ అయితే ఇవ్వలేదు, సో దట్ నేను ఫోన్ అడాప్టర్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్టెన్షన్ బాక్స్కి అయితే ప్లగ్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు రెడ్ మార్క్ చూపిస్తుంది కదా 3D పెన్లో, PLR అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామంటే ఇలా నెంబర్స్ అనేటివి చేంజ్ అవుతూ మనకు గ్రీన్ కలర్ లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన బటన్ వచ్చేసి మనకు వైర్ ఎంత ఫాస్ట్గా మెల్ట్ అవ్వాలి అని చెప్పేసి సెట్ చేసుకునే బటన్. ఇప్పుడు ఈ ఫిలమెంట్ వైర్, సో దీన్ని ఎలా మనం ఇన్సర్ట్ చేయాలంటే గ్రీన్ కలర్ లైట్ వచ్చింది కదా, అలా వచ్చిన తర్వాత అక్కడ ఫార్వర్డ్ బటన్ని మనం ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా వైర్ అనేది మనకి ఇన్సర్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు మనము ఫార్వర్డ్ బటన్ని నొక్కి పట్టుకున్నామంటే ఇలా వైర్ అనేది మెల్ట్ అయ్యి మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈ వైర్ని ఎలా రిమూవ్ చేయాలో కూడా లాస్ట్లో చూపిస్తాను. సో ఇప్పుడు కార్డ్బోర్డ్ మీద అయితే జేసీబీని కార్డ్బోర్డ్ మీదే డ్రా చేయాలని ఏం లేదు. ట్రాన్స్పరెంట్ గ్లాస్ షీట్ ఆర్ ట్రాన్స్పరెంట్ కవర్ అండ్ డ్రాయింగ్ పేపర్ మీద కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఏదో ఒకటి మీకు నచ్చిన ఇమేజ్ ని డ్రా చేసుకోవాలి. సో మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు తీసేసుకొని ఇలా కార్డ్బోర్డ్ మీద కానీ ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద కానీ కవర్ మీద కానీ డ్రా చేసేసుకోవాలి. డైరెక్ట్ గా కూడా మనం డ్రా చేసుకోవచ్చు, బట్ కొన్నిసార్లు మనం డ్రా చేసే ఇమేజ్ మనకు అన్ఈవెన్ గా పాడైపోద్ది అనిపించిన వాళ్ళు ఇలా ఇమేజ్ అయితే డ్రా చేసుకొని దాని మీద 3D పెన్ తోటి ఇలా డ్రా చేసేసేయండి. 3D పెన్ రెడీ మోడ్ లోకి వచ్చిన తర్వాత గ్రీన్ బటన్ అయితే ఆన్ అయిపోతుంది కదా, అలా ఆన్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఫార్వర్డ్ బటన్ కానీ పట్టుకున్నామంటే ఫిలమెంట్ వైర్ మెల్ట్ అయ్యి మనకి ఇలా డిజైన్ అనేది డ్రా చేసేసుకోవచ్చు. ఇలా డ్రా చేసేటప్పుడే మనకు అది డ్రా అయిపోతుంది. సో మనం ఫింగర్స్ తోటి మెల్లగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పుల్ చేసామంటే పర్ఫెక్ట్ గా మనకు కావాల్సిన జేసీబీ మోడల్ అయితే వచ్చేసింది కదా. సో ఇలా 3D మోడల్లో మనకు కావాలి కాబట్టి ఇంకొక జేసీబీని అయితే ఇలాగే డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక రెక్టాంగిల్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఈ రెక్టాంగిల్ షేప్ ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ రెక్టాంగిల్ షేప్ ని మనము ఇప్పుడు వీల్స్ పైన ఏదైతే స్లీపింగ్ లైన్ ఉందో ఆ పోర్షన్ లో పెట్టేసి 3D పెన్ తోటి స్టిక్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ జేసీబీ సైడ్ పోర్షన్ కూడా తీసుకొని ముందుగా అంటించిన రెక్టాంగిల్ షేప్ కి అంటించేసాము. సో ఇప్పుడు జేసీబీ టాప్ పోర్షన్ లో కూడా ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను కార్డ్బోర్డ్ మీద రెక్టాంగిల్ షేప్ డ్రా చేయకుండానే ఇక్కడే ఫినిషింగ్ ఇస్తున్నాను అనమాట 3D పెన్ తోటి. చూస్తున్నారు కదా, అలా చేస్తున్నప్పుడు మనకు అది అన్ఈవెన్ గా వస్తుంది కదా, అలా కాకుండా ఉండాలంటే డైరెక్ట్ గా కార్డ్బోర్డ్ మీద షేప్స్ డ్రా చేసుకొని 1 by 1 నీట్ గా అంటించామంటే క్లియర్ గా మనకు జేసీబీ రెడీ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏవైతే బకెట్స్ ఉన్నాయో వాటికి కూడా ఇలా ఫినిషింగ్ ఇచ్చేసాను. జేసీబీ బాడీకి ఫుల్ ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. వైర్ తక్కువ ఉండటం తోటి నేను ఇక్కడికైతే ఎండ్ చేశాను. ముందుగానే ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ యూజ్ చేసి ఇంకో జేసీబీని అయితే రెడీ చేశాను. ఎలాగా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఫైనల్లీ ఇన్సర్ట్ చేసిన ఫిలమెంట్ వైర్ని రిమూవ్ చేయడానికి బ్యాక్వర్డ్ బటన్ నొక్కారంటే రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా 3D పెన్ని యూజ్ చేసి మీకు నచ్చిన విధంగా 3D బొమ్మలను అయితే రెడీ చేసుకోండి. పిల్లలతో చేపించుతున్నట్టయితే పెద్దవాళ్ళ దగ్గరుండి చేపించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.